నేను వెళ్తుంటే నీళ్లు కొనుక్కొని తాగే దుస్థితి ఉంది. కాదని మీడియా చెప్పమనండి. మీడియా అందరికీ తెలుసు. అర్థమైందా? ఇండస్ట్రియల్ బెల్ట్ అనేది బాలకృష్ణ గారు రాగానే కాదు, అంతకు ముందు నుంచే ఇండస్ట్రియల్ కారిడార్ కేటాయించబడింది. దానికి ఎప్పటి నుంచో ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత వచ్చిందనేటువంటిది ఇక్కడ ఏమిటి తీసుకుని 1, 2, 3 నాకు ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఏమిటి వచ్చాయనేటువంటిది చూద్దాం. హాస్పిటల్ ఉంది, 3 రోజులు కరెంటు లేక పేషెంట్లు చచ్చారు. నేను వెళ్ళి పలకరించడానికి వెళ్ళాను. నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. ఇక్కడ వర్షం పడితే హిందూపురం మీకు ఒక సందర్భంలో ఐలాండ్ లాగా ఐసోలేట్ అయిపోయి నీళ్లు మొత్తం చుట్టూతో ఆవరించిపోయింది. అది ఇక్కడ దుస్థితి. ఎందుకు రోడ్లు బాగు చేయలేదు? ఎందుకు ఇంకా ఇంటర్ కాలేజ్ రాలేదు? డిగ్రీ కాలేజీ కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ 2 ముక్కలైంది, కానీ డిగ్రీ కాలేజ్ ఇప్పటిదాకా ఎక్కడ రూపుదిద్దుకోలేదు. ఎందుకు రాలేదు డిగ్రీ కాలేజు? ఎందుకు నాలెడ్జ్ హబ్ని అలా పడేసి కూర్చున్నారు? ఎందుకు లేపాక్షిని ఇంకా పెద్ద స్థాయిలో, ప్రపంచ స్థాయిలో దానికి ఒక గుర్తింపు తీసుకురాలేకపోయారు? దాన్ని ఒక మంచి పిల్గ్రిమ్ సెంటర్గా ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? నేతలు ఉన్నారు ఇక్కడ, పవర్ లూమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు నేత నేస్తే ఆ బట్టలు అమ్ముకునే దానికి కంచి వెళ్ళాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళే ఖర్చులు ఎంత, వాళ్ళకి మిగిలే డబ్బులు ఎంత? వాళ్ళకు ఒక క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా, ఐటీఐ కానీ లేదా వాళ్ళు పాలిటెక్నికల్ కానీ ఈ వ్యవస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థల్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? గణేష్ సరోవరం అనేటువంటిది నేను టేకప్ చేశాను. ఇంత 350 వినాయకుడి మండపాలు పెట్టుకుని వినాయక చవితి చేసుకుని తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే నిమజ్జనం చేయడానికి నీళ్లు లేవు, చెరువు లేదు, ఏం లేదు. అది అలా గాలికి దూలికుంది. అక్కడ దేవుళ్ళందరినీ కూడా పూజ చేసిన తర్వాత తీసుకెళ్ళి అందులో పడేస్తే అది చూస్తే మనస్సు ఎవరికన్నా, ఏ హిందువుకైనా హృదయ విదారకంగా ఉంటుంది. చూడడానికి కళ్ళకి ఘోరంగా కనపడుతుంది. అది దేవతా దూషణ. అది ఈ ఊరికి కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఇవన్నీ నేను చేద్దామనుకుంటున్నా. ఇవన్నీ ఎక్కడయ్యాయి? ఎందుకు జరగలేదు? 10 ఏళ్ల కాలంలో గొప్ప సమయం అది. 10 ఏళ్ళు అనేది చెప్పండి, నాకు చెప్పండి. ఒకటి, నేను మీడియా ముందు ముగ్గురిని కూర్చోబెట్టండి, క్యాండిడేట్లని, ముగ్గురు మాట్లాడదాం, ముగ్గురి ఆలోచనలు పంచుకుందాం. ఎవరు బెస్ట్ అనుకుంటే ప్రజలు ఓటేస్తారు. ఎందుకు వీళ్ళు 5,000 ఇస్తారట ఓటుకి, వాళ్ళు 5,000 ఇవ్వాలి, 6,000 వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? ప్రజలకు కూడా ఆ ముష్టి వేయాల్సిన పని లేదు. శుభ్రంగా హాయిగా కూర్చుని ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం. 10 ఏళ్ళు ఆయన చేశారు. ఇప్పుడు ఆవిడ దీపికా రెడ్డి గారు, ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం. నేను చేయాలనుకున్నవని నా మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఆలోచన చేద్దాం, ప్రజలకు వదిలేద్దాం. ప్రజలు విఘ్నులు కదా, ఆలోచిస్తారు కదా, చేద్దాం మనం ఆ రకంగా. ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్. కాకపోతే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి? ఇక్కడ అందుకే నేను అంటున్నా, వారసత్వానికే మీరందరూ గుడ్డిగా వెళ్ళి ఓట్లేస్తారా, లేదు వాస్తవానికి ఓటేస్తారా? వాస్తవానికి వారసత్వానికి మధ్య ఈరోజు పోటీ. నేను గెలిస్తే జరుగుతుంది పని. ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి నేను చేకూర్చే ఇక్కడి నుంచి అడుగు తీసి బయట పెడతాను. ఇది నా సంకల్పం. ఏది నేను చెప్పిన మేనిఫెస్టో కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా, ప్రభుత్వం ఇచ్చే పథకాలు. ఇంకోటి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా, నాకు పార్టీ లేదు కదా, స్వతంత్ర అభ్యర్థిని. అర్హులైన ప్రతి ఇంటికి నేను ఒక వ్యవస్థ పెట్టుకుంటా. ఇప్పుడు 600 మంది కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పంపిస్తా. జాబితా తీసుకుని వీళ్ళందరూ అర్హులు, వీళ్ళకి ఇచ్చి తీరాలి. టీడీపీ కానీ, అతను వైసీపీ కానీ, ఎవరైనా కానీ, కాంగ్రెస్ కానీ, అది ముస్లిం కానీ, హిందూ కానీ, ఎవరైనా కానీ, అర్హుడు, ఆయనకి ఆ పథకాలు వర్తింపజేయాలి. అందులో తేడా వస్తే ఊరుకునేది లేదు. వాళ్ళందరి తరపున నిలబడతా. స్వతంత్ర అభ్యర్థిగా నాకు ఆ దమ్ముంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి, ఫైనల్గా మీకు ఇంకో విషయం చెప్తాను. నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందితే నేను వెళుతూ 5 ఏళ్లలో స్థానిక నాయకత్వాన్ని డెవలప్ చేసి, నెక్స్ట్ ఏదో ఊరిలో నుంచి నాయకులు రానక్కర్లేకుండా స్థానికంగా ఒక నాయకుడిని నేను తయారు చేసి ఇక్కడ అందించి వెళతాను. నేను 5 ఏళ్లే ఉంటా. 5 ఏళ్లలో నేను స్థానిక నాయకుడిని డెవలప్ చేస్తా. ఈ ఊరికి సిద్ధమా? దానికి ఈ ఊరు తన ఊరు మనిషిని నాయకుడిగా అంగీకరించడానికి సిద్ధమా? చెప్పమనండి. ఇప్పుడు నేను గెలిస్తే అవకాశం వస్తుంది. లేకపోతే మళ్ళీ ఈ వారసత్వం, ఈ మోత, ఈ 40 ఏళ్ల మోత, 50 ఏళ్ల మోత, ఇదే మోత, ఈ కోట ఆ కోట అనుకుంటూ ఇవే నడుస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటికి రావాలి జనాలు. ఆ ఆలోచన నుంచి బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. ఈ ఊరు అభివృద్ధి కావాలి, ఈ ఊరు ప్రగతిని సాధించాలి, ఈ ఊరికి ఒక మంచి పేరు కావాలి, ఈ ఊరి యొక్క సంపన్నత వృద్ధి కావాలి. బెంగళూరుకి 1.5 గంట దూరంలో ఉన్నాం మనం. బెంగళూరు మహానగరం. ఇక్కడ ఇంకా ఇలానే ఏడుస్తున్నాం మనం. కాబట్టి ప్రజలు నిర్ణయించుకుని ఎవరికి ఓటేస్తే ఈసారి అభివృద్ధిని చూస్తాము,
75 ఏళ్ల తర్వాత హిందూపురంలో ఒక అభివృద్ధిని, ప్రగతిని చూస్తాము. రెండోది, స్థానిక నాయకత్వాన్ని నేను డెవలప్ చేసి, అందించి, గెలిపించి వెళతాను నేను. ఇది నా ఛాలెంజ్. ఇది